సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ 'చిరంజీవి' గారి సినిమా 'మనశంకర వరప్రసాద్' గారు ఈ సంక్రాంతికి రాబోతుంది. సో, సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుంది. అయితే ఇప్పుడు ఓవర్‌సీస్‌లో ఈ సినిమా భారీ డీల్‌కి క్లోజ్ అయిపోయిందని, భారీ ధర పెట్టే ఈ సినిమాని అక్కడ కొనుక్కున్నారని చెప్పేసి వార్తలు సినీ వర్గాల నుంచి కూడా రావడం చూస్తూ వస్తున్నాం. మరి ఎంతవరకు ఈ సినిమా బిజినెస్ చేసింది? మరి ఎటువంటి టార్గెట్ తోటి బరిలోకి దిగుతుంది సార్ ఓవర్‌సీస్‌లో? ఇది ఇక్కడ వరుసగా అనిల్ రావిపూడి సినిమాలు విజయవంతం అవడంతోనూ, చిరంజీవి లైటర్ వేలో ఆయన స్టోరీ ఫ్యామిలీ స్టోరీస్ చేసినప్పుడు కూడా ఆ లైటర్ వేలో చేసుకుంటూ వెళ్తే ఆ సినిమాలకి జనాలు ఎక్కువగా ఆదరిస్తారన్నమాట. లోగడ ఫ్యామిలీ స్టోరీస్ని బాగా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ తాలూకు అంటే సక్సెస్లు వరుస సక్సెస్లు కదా, ఇంతవరకు ఫెయిల్యూర్ సినిమా ఏమీ లేదు అనిల్ రావిపూడికి. కనుక ఈ రెండు కలిసి ఒక మార్కెట్లో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. దాంతో ఓవర్సీస్ మార్కెట్ ఓ 20 crores వరకు, అంటే చిరంజీవి సినిమాల్లో రికార్డు మాట అయింది. 20 crores ఓవర్సీస్ మార్కెట్ అంటే ఇక్కడ అంతకంటే చాలా అంటే అద్భుతంగా మార్కెట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. మార్కెటింగ్ అవుతుంది మాట ఇక్కడ. చిరంజీవి సినిమాకి బిగినింగ్లోనే బుకింగ్లోనే వచ్చేటువంటి అడ్వాన్సుల రూపంలో వచ్చేటువంటి అమౌంట్ కూడా చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. వీటితోనే 100 కోట్లు దాటొచ్చని సినిమా వర్గాల తాలూకు ఆలోచన మాట. తర్వాత ఇక్కడ ముఖ్యంగా అంటే వీళ్ళ సినిమాకి ఎక్కడ ఓవర్సీస్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 4.75 మిలియన్స్ వస్తే అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అది 4.75 మిలియన్స్ క్రాస్ చేయడం చిరంజీవికి పెద్ద కష్టం కాదు. అంటే వీళ్ళ సినిమా బాగుందని టాక్ ఉంది, వీళ్ళు మార్కెట్ పరంగా మంచి హైప్ వచ్చింది. ఇక్కడ నయనతార చిరంజీవి కూడా చాలా బాగా చేశారనుకుంటున్నారు. అందువల్లే నయనతారనే మిగతా హీరోలు కూడా కోరుకుంటున్నారు. నెక్స్ట్ బాలకృష్ణ సినిమాలో నయనతార వస్తుంది అని అంటే బుక్ చేసుకుంటున్నారు. ఎప్పుడు బుక్ చేసుకుంటున్నారు? అక్కడ స్క్రీన్ మీద మంచి కెమిస్ట్రీ పండింది అనేటువంటి టాక్ బయటకు వచ్చింది. అనిల్ రావిపూడి కామెడీ బాగా డీల్ చేస్తాడు. కామెడీని సినిమా తాలూకు టీం అంతా బాగా ఎంజాయ్ చేశారు. చిరంజీవి తాలూకు కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఈ సినిమాలో బాగుంది. గుడ్ లుకింగ్. అటువంటి వెరైటీ డ్రెస్సులు అప్పుడే అభిమానులు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కనుక మనశంకర వరప్రసాద్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని ఘంటాబద్ధంగా చెప్పచ్చు. ఆ సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ చాలా వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సినిమాని సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారో మనం చూసాం. సుస్మిత కానీ, చిరంజీవి గారి కూతురు అనిల్ రావిపూడి కానీ, చిరంజీవి గారు కానీ, డ్యాన్స్ మాస్టర్లు కానీ, కొత్తగా వచ్చాడు ఆట సందీప్ ఎవరో ఆయన, వీళ్ళందరూ స్టెప్స్ వేసి చాలా బాగున్నాయి. చిరంజీవి మాత్రం దీంట్లో ఒక మంచి మళ్ళీ ఫుల్ డోసులో కనిపించాడు అనేటువంటి టాక్ బయటకు వచ్చింది కనుక ఆ జోష్ తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇదే ఫైటింగ్ సన్నివేశాలు కాదు కదా, జనాన్ని అట్రాక్ట్ చేసే సన్నివేశాలు కనుక చిరంజీవి కూడా సరిగ్గా సూటబుల్ క్యారెక్టర్ గనక సినిమాకి ఇన్ని విధాలుగా బయట చెప్పుకోవడం జరుగుతుంది. రేపు సంక్రాంతి సినిమాల్లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని మరీ చెప్పుకోవచ్చు. ఓకే సార్, 20 కోట్ల బిజినెస్ మరి ఇప్పుడు ఓవర్సీస్ లో అంటే ఇది చిరంజీవి గారి మార్కెట్ పరంగా చూసుకుంటే తక్కువ ఎక్కువ సార్? మరి ఎందుకంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి గారి మార్కెట్ కూడా దృష్టిలోకి వస్తుంది. ఆల్రెడీ సంక్రాంతి వస్తున్నాం సినిమాతో 300 క్లబ్ లో కూడా చేరిపోయారు. చిరంజీవి మార్కెట్కి ఎక్కువనే కదా అనుకుంటున్నారు, ప్రత్యేకించి వాళ్ళు మాట్లాడుకుంటారు. చిరంజీవి మార్కెట్కి ఓవర్సీస్లో ఇది ఎక్కువ, అమౌంట్ ఎక్కువ. చిరంజీవి సినిమాకి కూడా బడ్జెట్ తక్కువ అండి. సినిమాకి బడ్జెట్ ఎంత అయి ఉంటుంది? చిరంజీవి వాడే కదా, అయినప్పుడు కూడా ఒక 50 కోట్లు వేసుకోండి. మిగతా సహజంగా హీరో మార్కెట్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ మిగతా వాటికి ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి అవుతాయి. ఇది బండ గుర్తు మాట. 100 కోట్లు అడిగితే 150 కోట్లు 200 కోట్లు ఈజీగా అది కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది పండగ సీజన్ కనుక.
కనుక చిరంజీవి సినిమాల్లో ఇది మంచి మార్కెట్ చేసింది. మంచి మార్కెట్ చేస్తుందని నమ్మకం ఉండబట్టి స్వయానా తన కూతుర్ని ప్రొడ్యూసర్గా పెట్టి సినిమా చేశారు. అందువలన ఇది డెఫినెట్గా చిరంజీవి సినిమాల్లో ఒక మంచి సినిమా అవుతుంది, ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుద్ది. అద్భుతం సృష్టించేస్తుందని చెప్పడం కానీ సినిమా చూసినంతసేపు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, కేరింతలు కొడుతూ నవ్వుతూ ఆ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటారు. వాళ్ళు కూడా స్టెప్స్ చేస్తారు, వాళ్ళు కూడా చిరంజీవి లాంటి డ్రెస్సులు కుట్టించుకొని సినిమాకి వస్తారు. ఇది మాత్రం ఖాయం. కాస్ట్యూమ్ చాలా బాగున్నాయి, అంటే మంచి నైస్. చిరంజీవి గారి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఇది నిలుస్తుందా సార్? లేదండి, అది అవ్వదండి. బట్ చిరంజీవి సినిమాల్లో ఇప్పుడు డిసప్పాయింట్ చేయలేదు కదా ఈ సినిమా. గతంలో సినిమా చూసినట్టయితే వాళ్ళు ఆ 100 కోట్లు తక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు. 100 కోట్లు ఖర్చు పెట్టేవారు. ఆచార్య ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, గాడ్ ఫాదర్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఎందుకు అలా దిగజారిపోయింది ఆ సినిమా? ఆచార్య ఎందుకు అలా దెబ్బతీసింది? చివరికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆ హీరో వీళ్ళందరూ కూడా డబ్బులు వదులుకున్నారు కదా, బుడద నష్టపోయారు కదా. అలా దాంతో కంపేర్ చేస్తే చిరంజీవి సినిమాలో లాస్ట్లో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య అది మంచి టాప్ బ్రేక్ ఈవెన్ అయ్యింది, పెద్ద ఓహో అని విపరీతమైన లాభాలు రాలేదు. లాభాలు వచ్చే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. అది చెప్పింది నేను. లాభాలు వచ్చే సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ మధ్య సినిమాలు చిరంజీవి అన్ని వరుసగా మార్కెట్ దగ్గర దెబ్బతిన్నాయండి. చూడండి దాని పేరు సైరా నరసింహారెడ్డి ఎంత బడ్జెట్తో తీశారు ఆ సినిమా. ఆ సినిమా ఏమైంది? ఇలాగా కమర్షియల్గా చిరంజీవి సినిమాలు ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదరు, అంతకుముందు అందరివాడు, ఇవన్నీ ఉన్నాయంటే సినిమాలు ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువ దెబ్బతిన్నాయి. దాంతో పోల్చుకుంటే ఇది చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, పాజిటివ్గా ఆడుతుంది, అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పను కానీ సినిమా చూసినంతసేపు బాగుంటుంది. సకుటుంబ సమేతంగా సినిమాలు చూసుకోవచ్చు సంక్రాంతి కనుక. సినిమా నష్టం మాత్రం రాదు, లాభం వస్తుంది, లాభసారిగానే సినిమా ఉంటుంది. ఆ సూచనలు ముందే తెలిసాయని చెప్పడం అన్నమాట. ఓకే. అంటే సంక్రాంతికి వస్తున్నాం, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 300 కోట్ల క్లబ్‌లో చేరుకుంది. సో, మళ్ళీ ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో వస్తున్నారు గాబట్టి అనిల్ రావిపూడి గారు. సో, ఇప్పుడు దాన్ని మించిన కలెక్షన్స్ రాబడుతుందా? 300 కోట్ల క్లబ్‌లోకి చేరి దాన్ని మించేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశాలేమన్నా ఉన్నాయా సార్? ఈ మనశంకర్ వరప్రసాద్ గారికి? సంక్రాంతికి వస్తున్నాము సినిమా అది వేరే ఉండేది, ఒక వేవ్. దాన్ని అనిల్ రావిపూడి చాలా బాగా ఆయన ప్రమోట్ చేశారు. ఒకటి సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఇక్కడ బాలకృష్ణ ఇటువంటి సినిమాలు కొత్త కాదు, యాక్ట్ చేశాడు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పిల్లలు ఇవన్నీ చేసినప్పుడు కూడా సక్సెస్ అయింది. ఈ వెంకటేష్ సినిమాలకి ఇద్దరు అమ్మాయిలతో యాక్ట్ చేయడం కొత్త కాదు, ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పిల్లలు ఇవన్నీ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అన్నమాట. ఆయనలో కామెడీ ఇమేజ్ ఉంది. అంటే ఇక్కడ ఇద్దరితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ రియాక్షన్స్ కానీ, యాక్షన్ కానీ ఏదైనా సరే జనం బాగా మెచ్చుకున్నారు, బాగా యాక్ట్ చేశారన్నమాట. తర్వాత ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాలో మాత్రం ఐశ్వర్య రాజేష్ ఊపిరి పోసేసింది అనమాట సినిమా. అసలు యాక్చువల్గా ఆవిడ భార్య అన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చింది. తర్వాత ప్రమోటింగ్ తాలూకు విజువల్స్లో కూడా ఓన్ భార్యలాగా ఫీల్ అవ్వడం, ఆ పక్కనే కూర్చోవడం, ఎవరైనా కూర్చుంటే తరిమి కొట్టేయడం, ఇవన్నీ కూడా సినిమాకి బాగా సినిమా చూసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. దాంతో పోల్చుకోకూడదు, మనశంకర వరప్రసాద్ని దాంతో పోల్చుకోకూడదు. దీనికి ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది మనశంకర వరప్రసాద్కి. ఇది చిరంజీవి గారి పేరే కానీ చిరంజీవి గారి జీవితం కాదు. అది పేరు మనశంకర వరప్రసాద్ అనే పేరే పెట్టుకున్నారు కానీ అది జీవితం కాదు, ఆయన వ్యక్తిగతమైన కథ కాదు. అలాగ అనుకుంటే కొంచెం పప్పులో కాలేసినట్టే, అలాగ అనుకోకూడదని కూడా తెలియజెప్పవలసిన అవసరం వాళ్ళకు ఉంటుంది. అంతే కదా, మనశంకర వరప్రసాద్ అనేసరికి అలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, మా గురువు గారు అటు దాస గారు జయసుధ అనే సినిమా చేశారు. ఫస్ట్ జయసుధ అంటే ఇదేదో జయసుధ సినిమాలా ఉందని చెప్పేసి విపరీతంగా వెళ్ళారు. చూస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఎంటైటిల్డ్ జయసుధ.
అలాగే వాళ్ళు జయిస్తున్న ఆత్మకథ ఏమో ఓన్ స్టోరీ ఏమో వెళ్ళారన్నమాట. అలాగే మనశంకర వరప్రసాద్ కూడా ఇది సినిమా స్టోరీ. ఆయన టైటిల్ పెట్టుకున్నారు గౌరవంగా. ఆ విషయం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చిరంజీవి తాలూకు వ్యక్తిగతమైన బయోటెక్ అయితే ఎలాగెందుకు ఉంటుంది? దానికి పెద్ద మోడీ దగ్గర నుంచి పబ్లిసిటీ చేస్తారు. చిరంజీవి తాలూకు బయోటెక్ చూడడం మాకు అందరికీ చాలా ఆనందం అనిపించిందని. ఇది కాదు, ఆ పేరు పెట్టుకున్నారనే విషయం కూడా తెలియాలి. తెలుస్తుంది, తెలియజెప్తారండి వీళ్ళు మాత్రం. జాగ్రత్తగా ఉంటారు. ఓకే. బట్ ఎనీవే చిరంజీవి సినిమాలో మాత్రం ఇది హ్యాపీగా చేసిన సినిమా. పెద్ద అద్భుతాలు, పెద్ద ఖైదీ ఇట్లాంటి సినిమా అని నేను చెప్పను నేను. కానీ ఈ సినిమా వరుస కొన్ని అపజయాలు ఉన్నప్పుడేమో మొన్న వాల్తేరు వీరయ్య కానీ దానికంటే బెటర్ సినిమా ఇది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.